తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరోసారి ఢిల్లీలో గెలిచినట్టు తెలుస్తోంది. సో అయితే ఇది కాస్త బీఆర్ఎస్ కి పెద్ద షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏంటి ఈ వార్త ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో గెలవటం ఏంటి, బీఆర్ఎస్ కి షాక్ ఏంటి? ఖచ్చితంగా ఢిల్లీలో ఖచ్చితంగా గెలిచాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక అత్యంత కీలకమైనటువంటి కేసుని తెలంగాణ ప్రభుత్వం గెలుచుకుంది. 102 ఎకరాలని స్వాధీనం చేసుకోబోతుంది. ఇప్పుడు నగరం నడిబొడ్డులో అభయారణ్యాన్ని క్రియేట్ చేయబోతుంది ఆ 102 ఎకరాల్లో. ఏంటి దీనికి సంబంధించినటువంటి అంశాలు అని అంటే, ఇది కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి కూడా ఈ 102 ఎకరాలని, ఈ అభయారణ్యంలో ఉన్నటువంటి 102 ఎకరాలని స్వాధీనం చేసుకోలేకపోయింది, గెలవలేకపోయింది. కారణం ఏంటంటే, మనం కోర్టులో ఓడిపోయాము అని అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలను ప్రొడ్యూస్ చేయలేకపోయామని అర్థం. సో 2021, 2022 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడిపడుతూ వచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గెలిచింది. దాదాపు 5,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కాపాడుకోగలిగారు రేవంత్ రెడ్డి గారు. హైడ్రా తోటి కొన్ని వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని హైదరాబాద్ నడిబొడ్డులో కాపాడుకున్నాడు ఆయన. కానీ హైడ్రా అనే దాన్ని ఒక బూచిగా చూపించి ఆయన మీద వ్యతిరేకమైనటువంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసి కొంతవరకు సక్సెస్ కూడా అయ్యింది. కానీ వాటిని ఏం పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి గారు తనదైనటువంటి పందాలు నేను ప్రజాపాలనని అందించాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు ఆయన. ఇదే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఆయన చేసినటువంటి నిర్ణయాలన్నీ తప్పు, ప్రజా వ్యతిరేకం అనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతారని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు అనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీలో బలంగా ఉంది. కేసీఆర్ని మళ్ళీ సీఎం చేయాలి అని ప్రజలు ఆతుర్తగా ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఉంది. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ వర్గాల కంటే కూడా కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉంది. కేటీఆర్ కానీ, లేదంటే హరీష్ రావు గారు కానీ, లేదంటే కేసీఆర్ గారు కానీ, వీళ్ళందరికీ అలాంటి అభిప్రాయం ఉంది. నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి కాన్సెప్ట్ తోటి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాన్ని, ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాన్ని 2 భాగాలుగా చేసినటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ ఇవాళ నీళ్లు నిధులు నియామకాల్లో ఏం చేస్తుంది? ఇప్పుడు భూములు కాపాడాలి. ఆ రోజు ఆంధ్ర వాళ్ళు దోచుకున్నారన్నారు. మరి భూములు ఎవరెవరు దోచుకున్నారు? ఐడిపిఎల్ భూములు దోచుకుంది ఎవరు అనేది కవిత గారు చెప్తున్నారు. లేదంటే ఐడిపిఎల్ భూములతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి భూముల్ని ఎవరెవరు ఎంత దోచుకున్నారు, ఫామ్ హౌస్ కట్టారని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఐడిపిఎల్ భూముల్ని ఎవరు దోచుకున్నారు అనేది కృష్ణారావు గారు చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. మరి భూములు దోచుకుంది ఎవరు? తెలంగాణ సంపదను దోచుకుంది ఎవరు? ఆంధ్ర వాళ్ళ, లేదంటే తెలంగాణ సమాజంలో ఉండేటువంటి కొంతమంది దోచుకున్నారా అనేది ఇప్పుడు తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఈ ఆలోచనని, ఈ చర్చని విజయవంతంగా రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళగలిగారు. దానికి బలం చేకూరేలాక తాజాగా వస్తున్నటువంటి విజయాలు తెలంగాణకి ఇది ఒక పెద్ద విజయం. 102 ఎకరాలు రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇబ్రహీంపట్నం దగ్గర గుర్రంగూడ వద్ద 102 ఎకరాల భూమిని, అదే సాగర్ హైవే పక్కన ఎడవైపు, సాగర్ హైవే ఎడవైపు ఉంటుంది 102 ఎకరాలు. 102 ఎకరాల భూమిని కాపాడుకోగలిగారంటే కొన్ని దశాబ్దాలుగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిన దాన్ని, మరి అది రేవంత్ రెడ్డి గారి విజయమే కదా. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి డాక్యుమెంట్స్, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఫలించినట్టే కదా. దీనికి సంబంధించి జిల్లా కోర్టులో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆ 102 ఎకరాలు మావే అని చెప్పేసి కోర్టులో వేసి గెలిచారు. ఇదంతా ఎప్పటి నుంచి నడుస్తుంది? కొన్ని దశాబ్దాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 20 సంవత్సరాలు పైగా నడుస్తుంది. 20 సంవత్సరాలు పైగా నడుస్తుందంటే మరి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ, లేదంటే మొదటి భాగంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? సార్, గతంలో ఇలాంటి యాక్షన్లు అసలు ఏమైనా ఉన్నాయంటారా? యాక్షన్స్ లేవు కాబట్టి ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి. మియాపూర్ భూములు కుంభకోణం ఉంది, మియాపూర్ భూములు కుంభకోణం. తర్వాత నయీం ఎన్కౌంటర్ తర్వాత భూములు కుంభకోణం ఎలా జరిగింది? ఈడీ అటాచ్ చేసినటువంటి భూముల్నే హాంపట్ చేసేసారు కొంతమంది. కొన్ని వేల ఎకరాలు హైదరాబాద్లో మాయమైపోయింది. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా మాదాపూర్ ఏరియాలో బిల్డింగ్స్ లేసినాయి, హైరైజ్ బిల్డింగ్స్. పర్మిషన్స్ ఇచ్చేశారు,
కోర్టులో కేసులు ఉన్నాయి, అయినా కానీ పర్మిషన్స్ ఇచ్చేసారు, కట్టేసుకున్నారు, అయిపోయింది, అమ్మేశారు. ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది. ఇప్పుడు భూములను కాపాడుతున్నారు, చెరువుల ఆక్రమణ నుంచి విముక్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అవును. హైదరాబాద్లో ఉండేటువంటి చెరువులను ఒకసారి కనుక చూస్తే ఆ చెరువులని చూసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట కూడా అనలేరు. చెరువుల్ని ఎంత అందంగా సుందరీకరిస్తున్నారో చూడొచ్చు. నేనుండే దగ్గర ఓ చెరువు ఉంది, సున్నపురాయి చెరువు అంటారు, దాని చుట్టూరు ఆక్రమణలే. వాటన్నిటిని తొలగించి ఇప్పుడు దాన్ని సుందరీకరణ ఇస్తే అసలు ఎంత అందంగా ఉందో, బ్యూటిఫుల్గా. ఓకే. ఇంకా రెండోసారి ఆక్యుపై చేయరు కదా, ఆక్యుపై చేస్తే హైడ్రా ఉంది అనేటువంటి భయం అయితే ఉందిగా. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఇంతకుముందు చెరువుల్లో కట్టినా కానీ కొనుక్కున్నారు. కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఇప్పుడు దీనికి హైడ్రా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు. దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేసుకుంటున్నారు. కానీ అంతకుముందు చెరువులో వేసినా కొనుక్కున్నారు, రోడ్డు మీద వేసినా కొనుక్కున్నారు, కలవట్ల మీద కట్టినా కొనుక్కున్నారు, కాలువలకు అడ్డంగా బిల్డింగ్లు కట్టినా కొనుక్కున్నారు. సార్ దీనివల్ల చాలా మార్పు చేర్పులు జరిగినాయి కదా. జరిగాయి. ఇవన్నీ ఇప్పుడు జరగడం బట్టే ఇదంతా న్యాయం జరుగుతుంది. సార్ ఇక్కడ ఇప్పుడు 102 ఎకరాలు అంటే అసలు 102 ఎకరాలు అంటే అది అందుట్లో కూడా నగరం నడిబొడ్డిన ఔటర్ రింగ్ రోడ్ అవతలు కాదు, ఔటర్ రింగ్ రోడ్ అవతలే, సాగర్ హైవేకి పక్కన 102 ఎకరాలు. అది ఏమాత్రం కాంప్రమైజ్ అయితే ప్రభుత్వం, ప్రైవేట్ వ్యక్తులు కిక్ బ్యాక్స్ ఎంత ఇస్తారు? 5,000 కోట్ల ప్రాపర్టీకి కనీసం 1,000 కోట్లని ఇస్తారుగా కిక్ బ్యాక్స్. కనుక ఒకవేళ వీళ్ళు ఆశపెడితే, ప్రభుత్వం ఆశపెడితే. కానీ సామాన్య ప్రజలకు లేదంటే తెలంగాణ సంపదని, తెలంగాణ సమాజాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి అనుకోవాలి. ఓకే. సుప్రీంకోర్టులో గెలిచారు ప్రైవేట్ వ్యక్తులు, వాళ్ళు జిల్లా కోర్టులో గెలిచారు, హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో కూడా వాళ్ళు గెలుచుకున్నారు. ఎలా గెలుస్తారు? ప్రభుత్వం వైపు నుంచి బలమైనటువంటి వాదనలు వినిపిస్తే వాళ్ళు ఎలా గెలుస్తారు? ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వేశారు కేసుని. సుప్రీంకోర్టుకి వేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో బలమైనటువంటి వాదనలు ఇప్పుడున్నట్టు ప్రభుత్వం వినిపించింది. వినిపిస్తూ అసలు వాళ్ళు సమర్పించినటువంటి డాక్యుమెంట్స్ నకిలీవా ఒరిజినల్ అని టెస్ట్కి పంపిస్తే అవన్నీ నకిలీవని తెలియదు. ఓకే. అంటే దాదాపు 20 సంవత్సరాలు పైగా నకిలీ డాక్యుమెంట్లతోటి ప్రభుత్వాన్నే బదనాం చేసి ప్రభుత్వ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు ఇప్పుడు దాకా. ఓకే. ఎందుకు సక్సెస్ అయ్యారు? ప్రభుత్వం బలంగా లేదు కాబట్టి, బలమైనటువంటి వాదనలు వినిపించలేకపోయింది కాబట్టి, ఎక్కడో లోపం ఉంది కాబట్టి. ఆ లోపం లేదు కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం గెలుచుకుని 102 ఎకరాలు 5,000 కోట్ల విలువైనటువంటి భూమిని స్వాధీనం చేసుకుంది. ఇది అభయారణ్యం, దాని పక్కనే అక్కడ అడవి ఉంది. ఓకే. ఈ అడవులకి ఈ భూముల్ని కలపబోతున్నారు, ఈ భూముల్ని అడవి కింద చేయబోతున్నారు, గ్రీనరీని పెంచబోతున్నారు. ఆ 102 ఎకరాల్లో గ్రీనరీని ఏర్పాటు చేసుకుని చెట్లు నాటడానికి, అటవీ సంపదను పెంచడానికి ఇప్పుడు దాన్ని నిర్ణయం తీసుకోబోతుంది తెలంగాణ ప్రభుత్వం. బహుశా రేపు మాపు ఆ 102 ఎకరాలని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది సర్వే చేసి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోబోతున్నారు 102 ఎకరాలను. దాని ఆదేశం మేరకు స్వాధీనం చేసుకోబోతున్నారు. స్వాధీనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి అభయారణ్యంలో దీన్ని కలిపేసేయండి అని చెప్పి చెబుతున్నారు, ఫెన్సింగ్ వేసేసి. ఓకే. సో కాబట్టి ఇది ప్యూర్గా రేవంత్ రెడ్డి గారు గెలిచారు, మళ్ళీ గెలిచారు, తెలంగాణ సంపదను కాపాడేటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నాడని చెప్పి చెప్పొచ్చు. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.